జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కూడా హెల్త్ పరంగా, ముఖ్యంగా బ్లడ్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఎవరికైతే మ్యారేజ్ చూస్తున్నారో సంబంధాలు కూడా ఖాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం అంటూ ఇస్తారు. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమ స్థానాధిపతి అయిన సూర్యుడు లాభస్థానానికి రాబోతున్నారు. 16వ తారీఖు నుంచి మీకు ధనపరంగాను అలాగే కెరియర్ పరంగాను ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నిలబడతారు. శుక్రుడికి బలం అంటూ తక్కువగా ఉంటుంది కన్యారాశిలో. అలాంటి శుక్రుడు మీకు 12వ స్థానానికి రాబోతున్నారు. 12వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండటం మూలంగా 18వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చాలా అనుకూలమైన సమయం ఈ వారం అనేది. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీరు హనుమాన్ చాలీసా మరియు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.